వీళ్ళు నాకు డాడీ మమ్మీ. సో డాడీ ఒకప్పుడు గోల్డ్ వర్క్ చేస్తుంది, తర్వాత వర్క్ ఆపేశాడు, కొంచెం ఆల్కహాల్కి అడిక్ట్ అయ్యి ఆపేశాడు. ఇప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూస్లో ఉన్నాడు. సో మమ్మీ నేను కష్టపడి, ఇంకా మమ్మీ వాళ్ళ తమ్ముళ్ళు మామయ్యలు బాగా మాకు బ్యాక్ బోన్ ఎవరు అంటే వన్ ఆఫ్ ద రీజన్ మమ్మీ వాళ్ళ తమ్ముళ్ళే మామయ్యలు. సో మామయ్యల హెల్ప్తోని ఇద్దరికి మ్యారేజ్ చేసేసాము. చేసిన అప్పు కొంచెం బయట ఉంటే మమ్మీని కట్టేసుకున్నాము. సో ఇద్దరు టీచర్సే. వాళ్ళ ఇద్దరు జర్నీ కూడా స్టార్టింగ్ నుంచి వాళ్ళు జాబ్ చేస్తూ స్టడీ చేశారు. 10th అయిపోగానే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతూ సార్ వాళ్ళతో కాలేజ్లో మాట్లాడుకొని జాబ్లో జాయిన్ అయ్యారు అక్కే వాళ్ళు. సేమ్ ప్రాసెస్ నాది కూడా అలానే. నా 10th అయిపోయినాక లిటరలీ నా కాలేజీ ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఒక ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒకటి తెలుసు, సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఇంకా క్రిటికల్గా ఉండే సిచ్యువేషన్స్. సో అప్పుడు అక్కే వాళ్ళు కూడా నన్ను జాబ్లో జాయిన్ చేశారు స్కూల్లో టీచర్గా. సో టీచర్గా జాయిన్ అయ్యాను. ఎట్ ద సేమ్ టైం ఇటు కాలేజ్లో మాట్లాడుకుంటూ డిగ్రీ కంప్లీట్ చేసేసాము. సో ఇది అయిపోయిన తర్వాత కోవిడ్ సిచ్యువేషన్ వచ్చింది. కోవిడ్ అప్పుడు కొంచెం టిక్ టాక్ రీల్స్ అలా అలా చిన్న చిన్న ప్రయోగాలు చేసేది ఇంట్లో. ఆ ప్రయోగాలు అనేది ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చింది.